హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్కి ఫస్ట్ కాఫీ అయితే ఇచ్చానమాట. కాఫీ ఇచ్చిన తర్వాత నేనైతే బ్లాక్ టీ తాగుతాను. సో డైలీ బ్లాక్ టీ తాగుతాను కాబట్టి నేను కూడా ఇక్కడ బ్లాక్ టీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇవాళ ఏంటంటే ఇంట్లో పనులన్నీ పొద్దున్నే వదిన వేరం లేచారనమాట. సో ఆవిడ కంప్లీట్ చేస్తారు. అందుకని నేను ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేసాను ఫస్ట్. సో టీ తాగేసాక ఇక్కడైతే వంటకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో హస్బెండ్కి బాక్స్ కట్టాలి కదా, సో అందుకని వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు అయితే ములంకాడ కర్రీ వండుతున్నాను అనమాట. సో అందుకని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సో అవి రెండు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు కూరలోకి టమాటాలు కట్ చేసి మిక్సీ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో నేను డైరెక్ట్గా మిక్సర్ గ్రైండర్లోనే తరిగేస్తున్నాను. సో టమాటాలు అయితే ప్యూరీ చేసుకుంటున్నాను అనమాట. మెత్తగా పేస్ట్ అయితే పట్టించుకోవాలి. దాని తర్వాత ఇలా పట్టించుకున్నాక ఉల్లిపాయలు వేగిపోయి కదా, అందులోకి అయితే టమాటా ప్యూరీ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అలా కలుపుకున్నాక ఆయిల్ పైకి తేలింది కదా, ఇలా ఆయిల్ పైకి తేలిక కొంచెం కారం అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అవి రెండు వేసుకున్నాక కర్రీకి సరిపడేంత సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ వేసుకున్నాక కొంచెం ధనియా పౌడరు అండ్ కొంచెం జీరా పౌడర్ వేసుకోండి. అండ్ నేను ధనియా పౌడర్ జీరా పౌడర్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటాను కాబట్టి మంత్ అంతా సరిపోతుంది. కూరలో వేయడం వల్ల టేస్ట్ కూడా వస్తుంది అనమాట. అండ్ నేను గరం మసాలా కూడా వేసాను, కొంచెం గరం మసాలా వేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మునక్కాయలు మీకు ఫ్రెష్గా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను. తెచ్చిన వెంటనే ఇలా కట్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఇవి ఎన్ని మంత్స్ అయినా మీకు ఇలా ఫ్రెష్గానే ఉంటాయి అనమాట. ఎప్పుడైనా కర్రీలో యూస్ చేసుకోవచ్చు. అలా డీప్ ఫ్రీజర్లో తీసి కర్రీలో వేసేసుకోండి. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా అయితే నేనైతే ఎప్పుడు ఇలాగే సేవ్ చేసుకుంటాను. ములంకాళ్ళు మాకు చాలా తక్కువ దొరుకుతాయి కదా, సో అందుకని ఇట్లని ఇలా సేవ్ చేసుకుంటాను అన్నమాట. దాని తర్వాత ములంకాళ్ళు వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోండి. అలా కలిపేసుకున్నాక ఒక్కసారి దాన్ని మగ్గనియండి. అలా మగ్గిన తర్వాత దాంట్లో ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. 2 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా పర్వాలేదు. సో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ములంకాళ్ళు మగ్గేంత వరకు, మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. సో ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మన ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. పప్పు అయితే పెట్టేసుకున్నాను, అదైతే ఉడికిపోయింది. దాన్ని అయితే నేను మెత్తగా ఎనిపిస్తున్నాను అనమాట. సో పప్పుని మెత్తగా ఎనిపేసాక ఇందులో అయితే పప్పుకి సరిపడంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో సాల్ట్ వేసుకొని మేము కొంచెం పల్చగా తింటాం అనమాట, పప్పు గట్టిగా అయితే తినము. సో అందుకని ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని పల్చగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు మీకు సింపుల్గా పప్పు పోపు ఎలా పెట్టాలో చూపిస్తాను. సో ఇలా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నాను. దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయినా కూడా టేస్ట్ అలాగే వస్తుంది. అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను అనమాట. అండ్ ఇందులోనే ఇందాకలా పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, సో అదైతే వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. అంతే, సింపుల్గా పప్పు పోపు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, చాలా టేస్టీగా ఉంటుంది. సో నార్త్ సైడ్ ఎక్కువ ఇలాగే తింటారనమాట.
దాని తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్కి బాక్స్లోకి అయితే చపాతీలు అయితే కాల్చిస్తున్నాను. సో ఆయన అయితే రోజు చపాతీయే పట్టుకెళ్తారు కాబట్టి ఇక్కడ చపాతీలు అయితే కాల్చేస్తున్నాను అనమాట. తనకు బాక్స్ రెడీ చేసి ఒక పక్కన పెట్టానంటే వెళ్ళేలోపు ఇచ్చేయచ్చు అనమాట. ఇంకా స్నానం చేసి తినేలోపు నేను బాక్స్ అంతా రెడీ చేసుకొని ఉంచేసుకుంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతారు. నేను ఇక్కడైతే రొట్టెలు కాల్చడం అయిపోయింది కదా. సో ఇక్కడ చపాతీలు అండ్ అలాగే కొంచెం కర్రీ అయితే పెట్టేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఈలోపు స్నానం చేసి వచ్చేస్తే పొద్దున్నే అన్నం తినేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ అన్నం కూడా అంతా అయిపోయింది. అన్నం కూడా పెట్టేస్తాను. పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను పిల్లలకి. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు సింపుల్గా. సో ఫస్ట్ అయితే ఇట్లా చిక్కులు లేకుండా జుట్టు అంతా దూకున్నాక సో ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ నుంచి ఇలా కొంచెం హెయిర్ అయితే తీసుకోండి. సో ఇలా హెయిర్ అయితే తీసుకున్నాక దీన్ని రబ్బర్ బ్యాండ్ పెట్టి సెక్యూర్ చేసుకోండి. సో నేనైతే ఇలా కలర్ రబ్బర్ బ్యాండ్స్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేసి ఇలాంటి క్లిప్స్ అయినా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న దాన్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి. సో 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకొని సో ఇటు పక్క నుంచి హెయిర్ తీసుకొని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అండ్ ఇటు పక్క నుంచి హెయిర్ తీసుకొని ఇది కలిపేసి ఇది ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాం కదా. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే రిపీట్ చేసామో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో ఈ రెండిట్లో హాఫ్ తీసుకొని సో ఫస్ట్ అయితే ఇది రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇది రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని సెక్యూర్ చేసుకున్నాక సో ఇటు నుంచి దీనికి ఇటు నుంచి దీనికి పెట్టుకోవాలి. సో ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే పెట్టుకున్నాక మీరు ఇంకొక స్టెప్ సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి. సో సేమ్ స్టెప్ అయితే రిపీట్ చేశాక ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫైనల్ పార్ట్ అనమాట. సో ఇప్పటి వరకు మనం ఈ సైడ్స్వి 2 పార్ట్స్ సెపరేట్ చేసాం కదా. 2 పార్ట్స్ సెపరేట్ చేయకుండా ఇది మొత్తాన్ని కలిపి దీంతో ఒక హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకొని ఇక్కడ ఒక రబ్బర్ పెట్టేసుకోవాలి. ఇంక ఇది పూర్తిగా సెక్యూర్ అయిపోతుంది. ఇంక ఇది ఫైనల్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు ఇటు ఫుల్ పార్ట్ అండ్ ఇందులోవి హాఫ్ పార్ట్స్ అయితే ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మిగిలిన 2 హాఫ్ పార్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండింటిని కూడా ఇక్కడ మనం ఇలా సెక్యూర్ చేసేసుకుందాం. సో అంతే అండి, మన సింపుల్ హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోతుంది. సో పార్టీస్కి వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అయితే. మీరు కూడా ఇలా కలర్ రబ్బర్ బ్యాండ్స్తోనే ట్రై చేయండి. మ్యాక్సిమం ఈ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇవి మళ్ళీ తీయడం చాలా కష్టం. సో ఇట్లా హెయిర్ అంతా వచ్చేస్తుంది. సో ఇలా కలర్ రబ్బర్ బ్యాండ్స్ అయితే యూజ్ చేయండి. సో మీకు ఇంకా కావాలి అంటే ఇలా లూజ్ హెయిర్ అయినా వదిలేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఒక పోనీ కానీ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా లూజ్ హెయిర్ వదిలేస్తున్నాను. సో పిల్లలు ఉంచుకోలేరు అంటే మాత్రం మీరు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా. సో ఇదంతా చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అయితే. పిల్లలకి ఒకసారి వేసి చూడండి. సో మీకు ఇంకా ఇలాంటి హెయిర్ స్టైల్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను నెయ్యి అయితే చేస్తున్నాను అనమాట. మంత్లో 2 టైమ్స్ అయితే నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను. సో వెన్న తీసేసి బాయిల్కి అయితే పెట్టేశాను అనమాట. సో ఇలా మరిగించేసుకుంటాను అనమాట. నెయ్యి అయితే మనకి ఎప్పుడు కూడా ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పిల్లలకి ఎప్పుడు ఇంట్లో చేసిందే యూస్ చేస్తాను. చూడండి నెయ్యి అయితే మరిగిపోయిందనమాట. నెయ్యి మరిగిపోయిన తర్వాత ఇది ఒక బాటిల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. నేనైతే గాజు సీసాలో స్టోర్ చేస్తున్నాను.
అండ్ నెయ్యి మరిగిపోయిన తర్వాత మనకి కిందన ఇది గోదావరి వస్తుంది కదా, దీన్నైతే నేనైతే పడిననమాట. మా పిల్లలు తినేస్తారు. దీంట్లో అయితే కొంచెం షుగర్ అయితే వేసి ఇచ్చేస్తానమాట. సో మీరు ఎవరైనా పడిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఇలా షుగర్ వేసుకొని తినేస్తారు. చాలా బాగుంటుంది ఇలా తింటే. సో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉతకడం అయిపోయింది. సో అవైతే తీసి ఆరేసేస్తున్నాను. వాళ్ళు ఎక్కువేం లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడైతే మేడపైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసుకున్నాం అన్నమాట. సో ఇవాళ అయితే కొంచెమే బట్టలు ఉండేవి. సో అవైతే ఆరేసి, సో నిన్నటి బట్టలు కొన్ని ఉండేవి అనమాట, వాటిని అయితే మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఒక్కొక్కసారి మడత పెట్టడానికి బద్ధకం వస్తే పక్కన పెట్టేస్తాను. సో అవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి, ఒకేసారి పని చేసుకోవడం అంటే కష్టం ఉంటుంది. అందుకని ఇలా ఖాళీ ఉన్నప్పుడే కొంచెం కొంచెం ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇవాళ రేపు మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇలా బట్టలన్నీ అయితే నీట్గా మడత పెట్టుకొని ఎక్కడవక్కడైతే సర్దిసాను అనమాట. ఏంటి శారీస్ పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? సో ఇవైతే నా వెడ్డింగ్ శారీస్ అనమాట. రీసెంట్గా డ్రై వాష్కి ఇచ్చాను. సో వీటిని నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటాను. ఎలా స్టోర్ చేసుకుంటానో చూసేయండి, ఎందుకంటే ఇవి నాకు చాలా ఇంపార్టెంట్. సో మా అమ్మ మా నాన్న ఎంతో కష్టంతో ఇష్టంతో కొనిచ్చారు, అందుకని వీటిని నేను చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాను. సో ఎలా స్టోర్ చేసుకున్నానో చూసేయండి. రీసెంట్గా ఆన్లైన్లో ఇలాంటి బ్యాగ్స్ అయితే దొరుకుతున్నాయి కదా. సో ఇవి ఓపెన్ చేస్తే ఇలా జిప్ ఉంటుంది అనమాట, అండ్ ఫ్రంట్ వచ్చి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో ఇందులో మనం ఏం పెట్టామనేది క్లియర్గా కనబడుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, ఇలా ఓపెన్ అవుతుంది బ్యాగ్ లాగా. సో ఇందులో శారీస్ ఎలా పెడతాను అనేది ఇప్పుడు చూద్దాం. బ్యాగ్లోని ఈ శారీస్ అన్నీ పెట్టేస్తున్నానండి. సో ఇలా ఒక్కొక్క శారీని నీట్గా మడతలతో నీట్గా పెట్టేయండి. సో ఇలా పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు అయినా కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట, అసలు ఏమీ పాడవు. సో ఇలా పెట్టేశాక ఫోల్డ్ చేసి ఇలా జిప్ అయితే వేసేయండి. సో ఇది మీ అల్మారీలో పెట్టుకున్నా కూడా ఇలా సైడ్ నుంచి అయితే మనకి విజిబుల్గా ఉంటుంది మీరు ఇందులో ఏ శారీస్ పెట్టారనేది. సో ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇలా మీకు ఎన్ని పడితే అన్ని శారీస్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ పట్టు శారీస్ అన్నీ ఇలాగే స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా వస్తాయి అంటే కొంచెం 2 డామర్ గోళీలు అలా ఏమైనా ఉంటే ఇందులో పడేసుకోండి. సో ప్రాబ్లం ఏమి లేదు. బట్ పట్టు శారీస్ కాబట్టి డామర్ గోళీ పడేస్తే మరకలు వస్తాయి. సో అందుకని నేను పడేయట్లేదు. సో నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. మార్నింగ్ అయితే బెడ్షీట్ తీసి ఉతకడానికి వేస్తాను. సో ఇప్పుడైతే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. సో నేను మీషో నుంచి ఇట్లా ఫిట్టెడ్ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది నేను తీసుకొని. బట్ ఇంకా బాగా యూస్ చేస్తాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాంటి బెడ్షీట్స్ అయితే మనకి చాలా బాగుంటాయి యూస్ చేసుకోవడానికి. ఇలా కదలవు అనమాట, ఇంకెలా ఉన్నది అలాగే ఉంటుంది. సో బెడ్షీట్స్ అస్తమానం జరిగిపోతున్నాయి, చూడడానికి చికాగ్గా ఉంది అనుకునే వాళ్ళు ఇలాంటి ఫిట్టెడ్ బెడ్షీట్స్ అయితే తీసుకోండి. ఇవి ఎంత పిల్లలు, నాకైతే పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎందుకు అయినా సరే కదలవు. సో ఇలాగే ఉంటాయి. సో నేనైతే ఒక కప్లోకి మొర్రలు అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఉల్లిపాయలు అండ్ అలాగే కొంచెం టమాటా వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఉప్పు, కారం అండ్ అలాగే కొంచెం చాట్ మసాలా. సో పిల్లలే తింటారు కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి ఇలాగా మొత్తం అన్నీ కలిసేలాగా. సో మీరు ఇందులోనే కావాలంటే ఉడకబెట్టిన బంగాళదుంప చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రీన్ బటానీ ఉంటాయి కదా, దాన్ని కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చు. మా పిల్లలు అవేమీ తినరు, సో అందుకని నేను ఇలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఒక నిమ్మచెక్క పిండేసుకోండి. నిమ్మచెక్క పిండుకొని ఒక్కసారి కలిపేసుకోండి అంతే. సో నేనైతే పిల్లలకి ఇలాగే ఇచ్చేస్తాను, మా పిల్లలు అయితే ఇలాగే ఇష్టపడతారు.